మీ తాతయ్య గారు చిట్టెం నర్సిరెడ్డి గారు ఎంత సేవా కార్యక్రమాలు చేశారు, ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు, ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. అండ్ మీ ఫాదర్ వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఆయనకి తండ్రికి అండదండలుగా ఉంటూ ఆయన పాలిటిక్స్లో యాక్టివ్గా ఉంటే అలా చేశారు. అలాంటి ఇద్దరు కూడా ఒకేసారి ఒకే ఇన్సిడెంట్లో మావోయిస్టుల కాల్పుల్లో వాళ్ళు మరణించడం అనేది నిజంగా వాళ్ళ అభిమానుల్ని అప్పట్లో చాలా కలిసి వేసింది. ఇప్పటికీ తలుచుకుంటే కూడా చాలా మందికి అది ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి ఆ ఇన్సిడెంట్ అప్పుడు మీరు చాలా చిన్న వయసు, గుర్తుందా? ఆ క్షణాలు మీకు గుర్తున్నాయా? ఎట్లా ఫేస్ చేశారు అవి? గుర్తుందండి. ఇట్స్ లైక్ నాకు ఏంటంటే నేను చెప్పాను కదండి, చిన్నప్పుడే నాకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అన్న ఫీలింగ్లో ఉన్నాను. ఎందుకంటే మా తాతగారు కూడా చిట్టెం నర్సిరెడ్డి గారు కూడా చాలా ప్రిన్సిపల్డ్ పర్సన్ అండి. సో ప్రిన్సిపల్స్ మాకు కూడా అలానే నేర్పించారు. సో ఇన్ జనరల్ ఏంటంటే ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఆడుకోవడం, పాడుకోవడం, ఆర్ వాళ్ళు డ్రెస్ విధానం కానివ్వండి, ఏదన్నా ఇప్పుడు మనం వెన్ వీఆర్ ఇన్ ద సొసైటీ ఫర్ ద పీపుల్, దేర్స్ అ సర్టన్ వే యూ హ్యావ్ టు బిహేవ్, సర్టన్ వే యూ హ్యావ్ టు డ్రెస్ అనేది మాకు చిన్నప్పటి నుంచి ఇట్ హ్యాస్ బీన్ కమింగ్. అది మా తాతగారు చెప్పి వెళ్ళినప్పటి నుంచి. సో మా తాతగారు ఏంటంటే అండి, ఆయన చేసిన పనులు అప్పట్లో యాక్చువల్లీ మక్తల్ కాన్స్టిట్యున్సీ మొత్తం నారాయణపేట మక్తల్ కలిసి ఉండేది. సో మక్తల్ కాన్స్టిట్యున్సీలో అప్పట్లో ఎడ్యుకేషన్ అనేది మారుమూల ప్రాంతం లాగా ట్రీట్ చేసేవాళ్ళు, చాలా వెనుకబడ్డ ప్రాంతం కూడా. ఇప్పటికి కూడా అదే అంటారండి, నారాయణపేట అంటే వెనుకబడ్డ ప్రాంతం అంటారు. సో అక్కడ నుంచి కూడా ఎడ్యుకేషన్ రావాలి, ఇక్కడికి ఇవి రావాలని చెప్పి స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, అలా ఎంకరేజ్ చేయడం జరిగింది. దాని తర్వాత వాటర్ కావాలి మా దీనికోసం అని చెప్పి కొట్లాడడం జరిగింది. దాంట్లోనే ఇప్పుడు మక్తల్ నియోజకవర్గంలో సంగమండ, భీమా, ఇవన్నీ కూడా ఆయన ఆలోచనలతోని ముందుకెళ్ళినాయి అప్పట్లో. సో ఇవన్నీ దేవర్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. దాంతోపాటు ఇప్పుడు రీసెంట్గా ఏదైతే GO69 అనేది కూడా మేము మాట్లాడుతున్నాం, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతపాడుకోవాలి, అది ఆయన కళ ఉండింది. సో హీ వాజ్ ద పర్సన్ హూ వెంట్ అండ్ డిస్కస్డ్ విత్ వైఎస్ఆర్ గారు. మీరు సభలో కూడా ఉంటారు, రేవంత్ రెడ్డి గారు అదే విషయం చెప్పారు. సో డిస్కస్ చేసి అది చేసుకుందాం అనగానే ఇన్సిడెంట్ అయింది. ఇన్సిడెంట్ అయినాక అదంతా ఒక సబ్జెక్ట్ మర్చిపోయినట్టు అయినప్పుడు రేవంత్ గారు దాన్ని అలైవ్ ఉంచారు కొంచెం. సో ఆ అలైవ్ ఉంచడంతో దాన్ని ఇంకా అలైవ్ అయింది ఈ మధ్య కాలంలో. సో దట్ రైతులు కొట్లాడటం అనేది అప్పటి నుంచి ఉంది, దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. సో అక్కడ నుంచి మా గ్రాండ్ ఫాదర్ రోల్ అక్కడ ఉండే అండి. దాని తర్వాత ఒక పాయింట్ తర్వాత హీ వాజ్ టూ ఓల్డ్, ఇంకా నేను అయిపోయింది ఇంకా చెయ్యను ఏమో అన్నప్పుడు దట్స్ వెన్ మై ఫాదర్ ఎంటర్డ్ ఇన్ టు పాలిటిక్స్ అండి. సో ఇంకా తాతగారు వాజ్ లైక్ ఏజ్ అవుతుంది ఎందుకు అన్నప్పుడు ఫాదర్ ఎంటర్ అయినప్పుడు ఫాదర్ వాజ్ వెరీ యాక్టివ్. అప్పుడు యూత్ కాంగ్రెస్ అని చెప్పి యువతని అంతా ఎంకరేజ్ చేశారు. అప్పటి వరకు కూడా తాతగారు జనతాదళ్ అని ఆ పార్టీలో ఉన్నప్పుడు ఫాదర్ వచ్చినప్పుడు కాంగ్రెస్ అనేది అసలు మా మక్తల్ నారాయణపేట అసలు కాంగ్రెస్ అనేది ఉండకపోయేది. అక్కడ నుంచి ఫస్ట్ జెండా కాంగ్రెస్ది పట్టుకొని పాదయాత్రలు చేసి దట్స్ వెన్ మై ఫాదర్ గాట్ కాంగ్రెస్ పార్టీ అలైవ్ అండి. సో దాంట్లో వైఎస్ఆర్ గారు కూడా గుర్తించి ఆయనకి ఏదైతే వైస్ ప్రెసిడెంట్, అప్పుడు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దానికి. సో అలా నడిచింది. హీ చూస్ దట్ కెరియర్. సో అక్కడ నుంచి ఇట్ వెంట్ ఆన్ అండి. ఎందుకంటే ద లెగసీ అనేది హిజ్ థింగ్. దెన్ సడన్లీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓకే తాతగారు కంటెస్ట్ చేస్తామన్నప్పుడు తాతగారిని నించోబెట్టడం, లేకపోతే అప్పటి వరకు థాట్ అనేది తాతగారి కోసం చేస్తున్నాం, వచ్చి కంటెస్ట్ చేస్తే వి వుడ్ సపోర్ట్ హిమ్ అనేది ఇది ఉండే. అలానే అయింది. చేసుకున్నాక తాతయ్య అన్నారు నెక్స్ట్ టర్మ్ నుంచి నువ్వే చేసుకోవాలి అది ఇది అని చెప్పి తాతగారు అనడం జరిగింది. వి వర్ ఆల్ జాయింట్ ఫ్యామిలీ, ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళం కూడా. సో నెక్స్ట్ టర్మ్ నుంచి నువ్వే చేసుకోవాలని అన్నారు. అన్నాక ఇవన్నీ నాకు గుర్తున్నాయండి. ఇట్స్ లైక్ వెన్ మై ఫాదర్ ఎంటర్డ్ పాలిటిక్స్ కానివ్వండి, ఐ వాజ్ అబౌట్ 6-7 years అండి. సో హౌ హీ ఎంటర్డ్ అనేది, హీ రిజైన్డ్ హిస్ జాబ్, హీ ఎంటర్డ్. తర్వాత ఇన్సిడెంట్ అయింది సడన్గా, గెలిచిన తర్వాత ఒక 1 yearకి ఇన్సిడెంట్ అయింది. సో ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా వి వర్ ఆల్ షాటర్డ్. ఇప్పుడు ఒకరంటే ఫ్యామిలీ కెన్ టేక్ ఇట్ అండి, ఇప్పుడు ఇద్దరు కూడా. అండ్ వీ వర్ జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఐ వాజ్ వెరీ క్లోజ్ టు బోత్ ఆఫ్ దెమ్. అండ్ నేను ఒక్కదాన్ని మన్వరాల్ని. ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ పిల్లలలో నేను ఒక్కదాన్ని మన్వరాల్ని కాబట్టి ఆయనకి ఎక్కువ
ప్రేమ కూడా నా మీద ఎక్కువ ఉంటుండే. సో దట్ వే ఐ వాజ్ వెరీ లవ్డ్ బై హిమ్. సో నాకు ఇద్దరు అండి ఇప్పుడు ఈక్వల్ అంటారు కదా, ఇట్ వాజ్ ఈక్వల్ ఆబ్వియస్లీ, ఎందుకంటే డాటర్గా ఫాదర్కి చాలా క్లోజ్ ఉంటాం. సో దట్ వే అండ్ గ్రాండ్ ఫాదర్ ఆల్సో. సో ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ అండి, ఇట్ ఈస్ లైక్ పిక్చర్ రన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ స్టిల్ టుడే. ఎట్లా అంటే స్కూల్కి వెళ్ళాను, 15th August చేసుకుంటాము, స్కూల్ నుంచి వస్తాము, స్కూల్ బస్ దిగినాక అక్కడిక్కడ ఇల్లులు అని చెప్పి తాతయ్యకి అప్పుడు మదర్ వాళ్ళ ఫాదర్కి బాగాలేదని చెప్తే అక్కడికి వెళ్ళాను. సో చూడ్డానికి వెళ్ళినప్పుడు ఉట్టి వెళ్ళి కూర్చున్నానండి, భోజనం చేద్దాము అని చెప్పి కూర్చున్నాను. అమ్మమ్మ ఇంటికి వెళ్ళి కూర్చోగానే మమ్మీ ఉన్నారు, మామయ్య ఉన్నారు, నడువులే అని అన్నారు. నాకు అర్థం కాలేదు, భోజనం చేస్తుంటే లేపుతున్నారు అని అనుకుంటాం కదా, పిల్లలుగా మనకు అర్థం కాదు. సడన్గా దే పుల్డ్ మీ అవుట్ ఫ్రమ్ దేర్ అండ్ వీ వెంట్ టు అవర్ హౌస్. వెళ్ళేసరికి చూసేసరికి మై గ్రాండ్ మదర్ ఇస్ క్రైయింగ్, ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్, న్యూస్ ఇస్ రన్నింగ్ ఆన్ ద టీవీ. సో నాకు ఒక సెకండ్ అర్థం కాలేదు. మా మమ్మీ మా మామయ్య చెప్పింది ఒకటి ఏంటంటే, అత్తలందరికి ఫోన్ చేయమ్మా అని చెప్పి వెళ్ళారు. తర్వాత సీన్ అంతా అయింది. అప్పటికి ఒకటి తాతయ్యది ఒకటి వస్తుంది. ఐ వాజ్ సమ్వేర్ హోపింగ్ అనేది తాతయ్యది ఒకటే వస్తుంది కాబట్టి ఫాదర్ ఇస్ సేవ్. తర్వాత నెక్స్ట్ స్క్రోల్ వచ్చింది, హీస్ ఇంజ్యూర్డ్ అండ్ టేకెన్ టు ద హాస్పిటల్. అది లైక్ ఓకే, ఇంజ్యూర్డ్ ఓన్లీ కదా, హీస్ టేకెన్ అండ్ హీల్ బీ ఓకే అని అనుకున్నాను. తర్వాత ఒక పాయింట్ తర్వాత ఐ స్విచ్డ్ ఆఫ్ ద టీవీ అండి, నేనే ఇంకా బంద్ చేశాను. టూ మచ్ ఆఫ్ క్యూర్స్ ఎందుకు సీయింగ్ దట్ టీవీ అని చెప్పి, ఆల్రెడీ వీఆర్ ఆల్ ఇన్ సారో, వై టు అగైన్ ఎస్కలేట్ ఇట్ అని చెప్పి స్విచ్ ఆఫ్. ఆల్ దోస్ విజువల్స్ వర్ ప్లేయింగ్ అండ్ ఆల్ దట్, హూ వుడ్ లైక్ టు సీ దోస్ విజువల్స్ ఆర్ ఎనీథింగ్. సో ఐ స్విచ్డ్ ఇట్ ఆఫ్. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూర్చున్నాం, అందరు వచ్చారు, ఎవ్రీబడి కేమ్ హోమ్ అండ్ ఆల్ దట్. మా ఫాదర్ది ఎంక్వైరీ అయ్యేటప్పుడు వన్ ఆఫ్ మై కజిన్, my eldest cousin, she just came. I was like, how is he find out అని చెప్పి అనుకుంటే I was taking care of the rest of my brother was young and he was sick. 6 years కదండి, సో he was sick also, జ్వరం ఉండింది. సో I was taking care of him. తర్వాత ఒక దగ్గరకు వచ్చి my cousin pulled me out and is like, you have to take care of your mom and brother అని చెప్పింది, ఒకటే మాట. And I understood. For a 11-year-old to understand that language is, you can understand my maturity level was higher enough. So I cried. After that, I decided I should not cry. For my mother and brother at least అని చెప్పి I went ahead. We went to the village and I didn't cry. ఉట్టి బాడీ చూసినప్పుడు ఒకసారి ఏడ్చాను, దాని తర్వాత I didn't cry అండి. సో ఇట్లా కళ్ళకు కట్టినట్టు ఉంటుంది నాకు. లైక్ I remember each instance what happened that day. And what happened afterwards also. So everything I remember and I never, talk about it much. But yeah, it is remembered. Yeah. So 3 months వరకు కూడా I didn't cry and మా మమ్మీ రియలైజ్ అయ్యి she made me sit and cry one day. నువ్వు ఏడవాలని చెప్పి, అంటే లోపల అమ్మ ఏమైపోతుంది 11-year-old అని చెప్పి కూర్చోబెట్టి ఏడిపించిందండి. కూర్చోబెట్టి ఏడ్చినాక తర్వాత మళ్ళీ ఇప్పుడు దాకా మళ్ళీ ఎలక్షన్ గెలిచినాక ఏడ్చినట్టున్నాను నేను మా మామయ్యని పట్టుకొని. అప్పటి వరకు ఐ డెంట్ క్రై. సో ఎప్పుడైనా కూడా అంటే